హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక చిన్న వ్లాగ్. ఆకుకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను ప్రస్తుతానికి ఇండోనేషియాలో సమ్మర్ ట్రిప్కి వచ్చాము. ఇక్కడ చిర్రాకు దొరికింది సూపర్ మార్కెట్లో. అందుకోసము చిర్రాకు నీట్గా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత తగినంత కారానికి తగినంతగా పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసుకొని ఒక తెల్లగడ్డ, ఒక 2-3 పీసులు తెల్లగడ్డ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నటువంటి ఆకుకూరని నీట్గా కడుక్కొని ఒక కుక్కర్లో కందిపప్పు, తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటా, క్లీన్ చేసుకున్న చిర్రాకు వేసుకొని కొద్దిగా చింతపండు, ధనియాల పొడి, పసుపు, కారము వేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పప్పుని తిరుగుబాత చేసుకోవడమే. సాల్ట్ ఎంత కావాలో అంత రుచికి తగినంతగా వేసుకొని ఒకసారి బాయిల్ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్